హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎస్ఏ ఆర్యు ముచ్చట్లు. ఇవాళ ఎక్కడికి వచ్చేసాము అనుకుంటున్నారా? ఇండియన్ గ్రాసరీస్ చూడడానికైతే వచ్చేసాము. వచ్చేయండి, చూసేద్దాం. ఇదైతే చాలా పెద్ద స్టోర్. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి. చూసారు కదా, కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దది. నియరెస్ట్గా మనకి చాలా ఇండియన్ స్టోర్స్ అయితే ఉంటాయి. లైక్ మన గోల్డ్ షాప్లు ఉంటాయి కదా, అలాగనమాట. చాలా స్టోర్స్ అయితే ఉంటాయి. వచ్చేయండి, ఎంటర్ అయిపోదాం. చూసారా ఎంత పెద్ద కార్న్ ఆయిల్. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మన ఊర్లో దొరికేలాగా బోర్న్విటాలు, మ్యాగీలు అలా అన్నీ ఉంటాయన్నమాట. ఇది మొత్తం సౌత్ ఏషియన్కి ఉండే గ్రాసరీ సెంటర్ ఇది. సో మొత్తం ఏషియన్ వాళ్ళు కూడా వస్తారు, లైక్ చైనా వాళ్ళు అలాగా. వాళ్ళకు కూడా మొత్తం ఇవి తీసుకుంటారనమాట. సో లోపలికి వెళ్ళిపోదాము. చూడడానికి ఇంత స్పేషియస్గా పెద్దదిగా చాలా బాగుంది కదా. ఇక్కడ చూసారా, ఫ్రెష్గా చేసిన ఇండియన్ స్వీట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వచ్చేయండి, ఇక్కడ ఉండే ఇండియన్ స్వీట్స్ చూసేద్దాము. ఇక్కడ ప్రైజెస్ కూడా మీరు చూస్తున్నట్టయితే, ఇమర్తి అంటే మనకి జాంగ్రీ అనమాట. జాంగ్రీ అయితే $9 ఉంది. $9 అంటే ఇండియన్ రూపీస్లో దాదాపు 600 ఉండొచ్చు. ఇక్కడ పూజ ఐటమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క పూజ ఐటమ్స్ అయితే చాలా బాగా దొరుకుతుంది ఇక్కడైతే. నేను చూసినంత వరకు నాకైతే ఇండియన్ గ్రాసరీస్ వర్త్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు డీల్స్ ఉన్నాయి కంపారిటివ్లీ అదర్ షాప్స్ అనమాట. లైక్ పటేల్ బ్రదర్స్, నార్మల్ ఇండియన్ స్టోర్స్తో పోలిస్తే నాకు కొంచెం ఇక్కడ మంచి డీల్స్ అనిపించింది. దానికి తోడు ఇక్కడ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. చూసారా, మన స్టీల్ పాత్రలు, సామాన్లు చాలా ఉన్నాయి ఇక్కడ. ప్లేట్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏవి ఎక్కడ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ప్రైజెస్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ దంచుకునేదానికి ఎంత బాగుందో. స్టీల్ డబ్బాలు, ఇంకా మనం ఇలా దంచుతాం కదా, అవి అవ్వోలు పాతకాలంలో మురుకులు దంచుకుంటారే అవి ఉన్నాయి. నాకు ఎగ్జాక్ట్లీ దాన్ని ఏమేమంటారో తెలియదు, నేను దంచుకునేదని చెప్తాను. సో దాన్నే మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలానే ఇక్కడ చూసుకుంటే పోపుల డబ్బా, ఇది చాలా బాగుంది కదా, చిన్నది పోపుల డబ్బా, చాలా బాగా అనిపించింది. దాని ప్రైస్ అయితే $14 ఉంది, అంటే సుమారు $2000 వరకు అనుకోండి. అలానే మనము ఇలా వచ్చేసుకుంటే అటు సైడ్ రాగి చెంబులు, రాగి ఇవి గంట్లు, ఇంకా నైఫ్లు అలాంటివి చాలానే ఉన్నాయి. మోస్ట్లీ తెల్లోళ్ళు బకెట్స్ అనేది అస్సలు వాడరు. మన ఇండియన్స్ మనమే వాడతాం కాబట్టి సో బకెట్స్ కూడా మనకి మోస్ట్లీ ఇండియన్ స్టోర్లలోనే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళకైతే బకెట్లు ఏముండదు. ఇటు వస్తే మంచిగా ప్రెషర్ కుక్కర్లు అవి ఉన్నాయి. ఇవి డిటర్జెంట్స్ ఆ సెక్షన్. ఇక్కడ చూస్తే ఇది కూడా మళ్ళీ దేవుడు ఐటమ్స్ అన్నమాట. సో అలా మనం ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకున్నారా, ఇక్కడ చూసుకుంటే రైస్లు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాస్మతి రైసెస్. ఇక్కడ ఒక 20-30 టైప్స్ మనకి బాస్మతి రైస్లు డిఫరెన్స్ దొరుకుతాయి. అలానే సోనా మసూరి రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ అనేసి, లాంగ్ గ్రెయిన్ రైస్, జీరా మసూరా, అలా డిఫరెంట్గా చాలా దొరుకుతాయి. ఇవైతే గోధుమ పిండి సెక్షన్. ఇలా వస్తే మనకి చక్కగా ఇండియన్ స్వీట్స్ మిక్స్ చేసుకోవడానికి ప్యూరీస్ ఉంటాయి కదా, ఆ ప్యూరీస్ అన్నమాట. ఇవి సాల్ట్లు, అలాగా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో కదా ఇక్కడైతే. ఖచ్చితంగా మీలో ఎవరైనా ఇండియన్ గ్రాసరీస్ తీసుకునే పని అయితే ఖచ్చితంగా ఈ ఇండియన్ గ్రాసరీలోనే షాపింగ్ చేయండి. నాకైతే చాలా బెటర్ డీల్స్ అనిపించింది. ఇవేమో ఇండియన్ కుకీస్ అన్నమాట. ఇవి మన ఇండియాలో దొరికే బిస్కెట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అనుకుంటా బిస్కెట్లు కూడా ఇక్కడ. ఇంతకీ నేను ఎక్కడ కూర్చొని ఉన్నాను అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇక్కడ బుట్టలో కూర్చొని ఉన్నాను. అన్నిటినీ చూసేస్తున్నాను. కార్ట్లోనే ఉంటాను నేను ఎప్పుడు మోస్ట్లీ. అగో డాడీ ఏమో పాపడ్ డబ్బా ఎత్తిచ్చాడు. ఆల్రెడీ ఇక్కడ మిల్క్ బిక్కీస్ ఓపెన్ చేసుకొని తింటూ షాపింగ్ చేస్తున్నాం అనమాట.
చెక్అవుట్ కౌంటర్లో చెక్అవుట్ అయితే చేసేస్తున్నాము. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా యూఎస్ఏ ఆరు ముచ్చట్లని ఫాలో చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంత బాగా లైక్, సబ్స్క్రైబ్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. ఖచ్చితంగా లైక్, కామెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. చక్కగా పాప్ రింగ్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అలానే మన ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి విజిట్ చేసేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఎస్ఏ ఆరు ముచ్చట్లు. థ్యాంక్ యూ గాయ్స్. అలానే ఇక్కడ పూజా మందిర్ కూడా ఉంది. డాడీ నన్ను కూర్చోబెట్టేశారు. చూసారా, ఒక పూజా మందిర్ అయితే $2,000 ఉంది. $2,000 అంటే సుమారు 1.5 లక్షలు అన్నమాట ఆ పూజా మందిర్. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.